ఆ జిల్లాలో లోక్సభ అభ్యర్థి ఎంపిక వైసీపీకి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎంపీ గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ ఆ నేతను సీఎం జగన్ పక్కన పెట్టారు. ఆయన స్థానంలో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. దీంతో కేడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని సీఎం జగన్ పక్కన పెట్టేశారు. ఆయన స్థానంలో కొత్త వారిని తెరపైకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. కానీ పోటీ చేసేందుకు వైసీపీ ఆఫర్ చేస్తున్నా ఆ పార్టీ లీడర్లు వెనక్కి తగ్గుతున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా రెడీ అని కొందరు అంటున్నా ఒంగోలు మాత్రం వద్దంటున్నారు. ఇక్కడ పాలిటిక్స్ లో ఇవ్వడలేమని వెనక్కి తగ్గుతున్నారు. దీంతో ఆ స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరు ముందుకు వస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి 2019 ఎన్నికల్లో 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కానీ ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనికి తోడు ఢిల్లీ మద్యం కేసులో మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి చిక్కుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కేసులో మాగుంట రాఘవరెడ్డి జైలు జీవితం గడిపి బెయిల్పై బయటకొచ్చారు. 2024 ఎన్నికల్లో తన కొడుకు రాఘవరెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించిన ఈ ఎంపీకి సీఎం జగన్ షాక్ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో తాను చెప్పినప్పుడు మాగుంట అప్రూవర్ గా మారలేదనే కోపం జగన్ కు ఉంది. కేంద్రంలోని కొందరు నేతలు ఒత్తిడి తెచ్చి తర్వాత అప్రూవర్ గా మారారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని జగన్ ప్రశ్నించినట్టు సమాచారం. పైగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మాగుంట డబ్బు సమకూర్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఎంపీపై అనుమానం పెంచుకున్న సీఎం జగన్ ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయాలంటే 180 కోట్లు నగదు డిపాజిట్ రూపంలో చూపించాలని షరతు పెట్టారట. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను విమర్శించాలన్న కండిషన్లకు మాగుంట ఒప్పుకోలేదని టాక్ ఉంది. దీంతో ఆగ్రహించిన సీఎం జగన్ ఈ ఎంపీని తన గడప కూడా తొక్కేందుకు వీల్లేదని చెప్పారట. ఆయన స్థానంలో చీపురుపులను పెట్టినా గెలిపిస్తానని వైసీపీ ముఖ్య నేతలతో అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాగుంటకు బదులు జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ తనకి ఆసక్తి లేదని ఇటీవల ఈ నేత స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ తర్వాత దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, కనిగిరి శాసనసభ్యుడు బుర్రా మధుసూదన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ చింతచెరువు సత్యనారాయణ రెడ్డి పేర్లను పరిశీలించారు. ఇటీవల చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి తెచ్చారు. తాజాగా మంత్రి రోజా పేరుని వైసీపీ నేతలు తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఒంగోలు నుంచి పోటీ చేయనని మంత్రి రోజా ప్రకటించారు. రోజుకో నేతల పేరుని వైసీపీ పెద్దలు లీకులు ఇవ్వడంతో ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఉన్న వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులతో పాటు పార్టీ కేడర్ డైలమాలో పడుతోంది. మాగుంటని పక్కన పెట్టిన తర్వాత కొత్తగా పోటీ చేసేందుకు లీడర్లు ముందుకు రాకపోవడం వైసీపీ పెద్దలకి ఊహించని పరిణామంగా మారింది. ఇప్పటికే తెరపైకి వచ్చిన 60 మంది నాయకుల పేర్లతో పార్టీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎన్నికల సమయానికైనా ఒంగోలు పార్లమెంటుకి పోటీ చేసే అభ్యర్థిని అధిష్టానం ప్రకటించగలదా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంటని పక్కన పెట్టిన ఫ్యాన్ పార్టీ పెద్దలు ఆయన స్థానంలో ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి తీసుకొస్తారో వేచి చూడాలి.